1000 మైళ్ళ ప్రయాణం ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. మీరు మీ మనస్సును సరిదిద్దుకుంటే మీ మిగిలిన జీవితం సక్రమంగా మారుతుంది. ఇతర వ్యక్తులు ఏమనుకుంటున్నారో అని ఆలోచించడం మానేయండి. లేకపోతే మీరు ఎల్లప్పుడూ వారి ఖైదీగా ఉంటారు. నిజం ఎప్పుడూ అందంగా ఉండదు. అందమైన పదాలెప్పుడూ నిజం కాదు. ఇతరులపై పట్టు సాధించడం కన్నా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడమే నిజమైన బలాన్ని గుప్పెట్లో పెట్టుకోవడం. తెలిసినవాడు మాట్లాడడు, మాట్లాడేవాడికి తెలియదు. అపజయం ఎంత ప్రమాదకరమో విజయం కూడా అంతే ప్రమాదకరము. ఉత్తమ పోరాట యోధుడు ఎప్పుడూ కోపంగా ఉండడు. నిశ్శబ్దంగా ఉండడం చాలా గొప్ప బలం. మీ సమస్యలను గురించి ఆలోచించడం మానేసి వాటి పరిష్కార మార్గాలను గురించి ఆలోచన మొదలు పెట్టండి. మీరు ఎక్కువ కాలం ఒంటరిగా ఉంటే ఆ ఒంటరితనాన్ని అంగీకరిస్తారు. మీకు ఏదైనా తీసుకోవాలి అనిపిస్తే మొదట మీరు ఇవ్వడం నేర్చుకోండి. ఇదే అసలైన తెలివికి నాంది. సత్యం గురించి చెప్పే పదాలు ఎల్లప్పుడూ వినడానికి కష్టంగానే ఉంటాయి. మీరు దేనినైనా మార్చడానికి ప్రయత్నిస్తే మీరు దానిని నాశనం చేస్తారు. అలా కాకుండా మీరు దేనినైనా పట్టుకోవడానికి ప్రయత్నిస్తే మీరు దానిని కోల్పోతారు. మీరు ఒంటరిగా ఉండటానికి భయపడితే మీ సామర్థ్యాన్ని మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు. మీరు నన్ను తెలుసుకోవాలనుకుంటే మీ హృదయంలోకి చూడండి. మనకున్న గొప్ప ఆస్తి మనం ఆరోగ్యంగా ఉండటమే. ఆత్మలోని సంగీతం విశ్వానికి వినపడుతుంది. జ్ఞానం ఒక నిధి, కానీ అభ్యాసం వల్లే అది మనకు లభిస్తుంది. తెలివి తక్కువ విధానానికి కూడా మీరు తెలివిగా ప్రతిస్పందించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. అలాగే మీకు ఇందులో ఏ పాయింట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.